2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హలో అన్వర్ గారు. Hi, sir. ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్, ఇంటికి ఒక మిలియనర్. సో ప్రీవియస్ వీడియోలో క్యాలెండర్ ని ఏ డైరెక్షన్ లో కనుక పెడితే మనకు ఆ మోటివేషన్ రెగ్యులర్ గా వస్తుందా, బర్నింగ్ డిజైర్ ఏ విధంగా వస్తుంది అనేటువంటి దాని మీద లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు ఇంక్లూడ్ చేసి మరీ చెప్పడం జరిగింది. సో చాలా బాగా నచ్చింది నాకు కూడా. ఎందుకు అని అంటే మనల్ని డిసైడ్ చేసేది ఎప్పుడూ కూడా ఒక్కొక్క డేట్, ఒక డే, అది కంపల్సరీ డిసైడ్ చేస్తుంది. అవును, మరి అది రెగ్యులర్ ఫ్యూయల్ మనకి వచ్చేలా చేస్తుంది అని అంటే క్యాలెండర్ మన ఇంట్లో ఎప్పుడైతే చూస్తూ ఉంటామో అప్పుడే మన మీద మనకు క్లారిటీ వస్తూ ఉంటుంది అనమాట. అది కూడా నార్త్ డైరెక్షన్ పెట్టుకోవాలి కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. సో ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? ఈ వీడియోలో చాలా మందికి లైఫ్ మార్చుకోవాలి ఉంటుంది, చాలా కసి మీద ఉంటారు జీవితంలో. నేనేమంటానంటే 2026లో మీకు కసి లేకపోతే జీవితం మసి అయిపోద్దండి. సో లైఫ్ లో 2026 మీరు బాగా సక్సెస్ అవ్వాలనుకుంటే నేను జపనీస్ టెక్నిక్స్, ఒక 6 పవర్ఫుల్ టెక్నిక్స్ ఇవ్వబోతున్నా. మళ్ళీ చెప్తున్నాను, ఈ మధ్య నేను చాలా మారాను. సో మీరు కూడా మారండి. ఎందుకనంటే మహాత్మా గాంధీ గారు చెప్తారు, దేశంలో మొట్టమొదటి మార్పు రావాలంటే అది మీతో మొదలవ్వాలి, అది కూడా మీ ఇంట్లో మొదలవ్వాలి, అది కూడా మీతో మొదలవ్వాలి. అందులో మళ్ళీ మీ ఆలోచనలో మొదలవ్వాలి. ఆలోచన మారినంత కాలం జీవితం మారదండి. సో ఆలోచన విత్తనం లాంటిది గుర్తుపెట్టుకోండి. అంటే మనకు ఫ్రూట్ మారాలంటే, ఫ్రూట్స్ మారాలంటే కింద రూట్స్ మారాలి. సో నేను ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నాను, మీ లైఫ్ మారిపి ఒక 6 జపనీస్ మోస్ట్ పవర్ఫుల్ టెక్నిక్స్ ఇస్తాను. ఈ 2026 సక్సెస్ చిత్తకూడేయండి. సో ఇక్కడ చూడండి, ఓవర్ థింకింగ్ చాలా మందికి ఏంటంటే 2025లో నేను అది అనుకున్నా, ఇది చేయలేకపోయినా, అది చేయలేకపోయినా అని ఎక్కువ ఆలోచిస్తుంటారు. టూ మచ్ అనాలిసిస్ గివ్స్ పారాలిసిస్. సో యాజ్ అ సైకాలజీ చెప్తున్నాను, ఎక్కువ అనాలిసిస్ చేయదు, లైఫ్లో పారాలిసిస్ వస్తుంది. సో ఓవర్ థింకింగ్ వదిలిపెట్టి నేను ఈ 2026లో ఒక 3 విషయాలు చెప్తాను. జాగ్రత్తగా వినండి, రాసుకోండి, ఫాలో అవ్వండి, షేర్ చేయండి. ఓవర్ థింకింగ్ వదిలేయాలి. సో మళ్ళీ చెప్తాను, ఓవర్ థింకింగ్ వదిలి ఓవర్ ప్రామిస్ వదిలేయాలండి. అతిగా ప్రామిస్ కూడా చేయదు. అండ్ అతి మంచితనం, మళ్ళీ చెప్తాను, అతి థింకింగ్ వదిలేయాలి, అతి మంచితనం వదిలేయండి. అతి మంచితనం వల్ల ఏంటంటే మీ అందరూ అప్పులు ఇచ్చేసి మీరు అప్పులు పాలు అయిపోతారు. అండ్ ఇంకొకటి అంటే అతి ప్రామిస్ చేయద్దు. నేను అమెజాన్ కంపెనీ జెఫ్ బెజోస్ మీద రీసెర్చ్ చేసినప్పుడు ప్రామిస్ లెస్, డెలివర్ మోర్. ఇది మీ లైఫ్లో గుర్తుపెట్టుకోండి. తక్కువ ప్రామిస్ చేయండి, డెలివరీ ఎక్కువ చేయండి. దానివల్ల ఏంటంటే మీ మీద పీపుల్కి మంచి కాన్ఫిడెన్స్, అంటే మంచి నమ్మకం మొదలవుద్దండి. సో అమ్మకాలు పెరగాలంటే నమ్మకాలు పెరగాలి. బిజినెస్లో ఉన్న వాళ్ళు చేయాల్సిన మెయిన్ పాయింట్ గుర్తుపెట్టుకుని తక్కువ ప్రామిస్ చేయండి, ఎక్కువ డెలివరీ చేయండి. సో నేను చెప్తున్నాను, అతి మంచితనం వదిలేయండి, అతి ఓవర్ థింకింగ్ వదిలేయండి, అతిగా ప్రామిస్ చేయడం వదిలేయండి. సో ఈరోజు మనం ఓవర్ థింకింగ్ గురించి మాట్లాడదాం. జపనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే, జపాన్ వాళ్ళు నేను బాగా రీసెర్చ్ చేసింది ఏంటంటే, ఇకే పుస్తకాలు చదివాను, వాబీ చదివాను, చాలా పుస్తకాలు చదివిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఓవర్ థింకింగ్ ఉండరండి, ఫోకస్డ్గా పనిచేస్తుంటారు. దీని గురించి మనం చూద్దాం. సో చింతా మత్ కరో భాయ్, జనరల్గా ఇప్పటిదాకా మీరు చింతించింది చాలు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం 2026లో మొత్తం చింతించింది ఆపేసి సక్సెస్ సాధించడానికి 6 టెక్నిక్స్ అందరూ గుర్తుపెట్టుకోండి. మీకు ఎప్పుడు ఏ సమస్య ఉన్నా కూడా, ప్రాబ్లం అనిపించినా హార్ట్ మీద చేపెట్టుకోండి. ఆల్ ఈజ్ వెల్, అంతా ఈ 2026 అంతా మంచి జరుగుతుంది, అంతా బాగా డబ్బు వస్తుంది, అంతా బాగా సక్సెస్ అవుతుందని బలంగా అనుకోండి. కింద కామెంట్ బాక్స్ ఒక టైప్ చేయండి, ఆల్ ఈజ్ వెల్ అని. నాకు ఎప్పుడైనా టెన్షన్ అనిపించింది అనుకునే నేను అనుకుంటా, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆల్ ఈజ్ వెల్, అంతా బాగా జరుగుతుంది, అంతా బాగా జరుగుతుంది అంతే. సో లాస్ట్ టైం నేను ఫ్లైట్లో వెళ్తున్నప్పుడు, డియర్ ప్యాసింజర్స్, ఎక్కువ క్లౌడ్స్ ఉన్నాయి, అది ఉన్నాయి అనుకుని ఫ్లైట్ ఊగిపోతున్నప్పుడు అందరూ దేవుడా అందరూ దేవుడు అనుకుని, నేను కూడా దేవుడు అనుకుని ఆల్ ఈజ్ వెల్, బాగా ల్యాండ్ అయిపోద్ది అనుకున్నాను అనమాట. ఎప్పుడైతే అలా అనుకున్నప్పుడు జరిగింది అనుకోండి, మీ కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోద్ది అనమాట. అందుకే చెప్తున్నానండి. సో అలాంటివి అనుకొని చూడండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 6 టెక్నిక్స్తో మీరు హ్యాపీగా ఉండేది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటంటే, చాలా మంది ఏమనుకుంటారంటే, సార్ ఆ డబ్బు వచ్చేస్తే హ్యాపీగా ఉంటాను సార్. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, హ్యాపీగా ఉంటే డబ్బు వచ్చేది. సో ఇది అయితే హ్యాపీగా ఎలా ఉండాలి చాలా మందికి తెలియని రీసెర్చ్ అనమాట. సో ఈ 6 టెక్నిక్స్ నిజంగా చెప్తున్నా, లైఫ్ మార్చేస్తాను. నేను ఈ మధ్య చాలా సీరియస్గా ఫాలో అవుతున్నా 6 టెక్నిక్స్. జాగ్రత్త. ఫస్ట్ దాన్ని ఇకిగై, జాగ్రత్త. ఇది అంటే ఈ సంవత్సరం 2026లో ఒక పెన్ను పేపర్ తీసుకుని మీరు ఇష్టపడే ఏమేమి, అంటే మీకు ఏదంటే ఇష్టం, మ్యూజిక్ వినడం ఇష్టమా, డ్రాయింగ్ ఇష్టమా, పాటలు పాడుకోవడం ఇష్టమా, ఇష్టమైన కొన్ని ఒక 10 పాయింట్స్ రాయాలండి. 10 పాయింట్స్ వీళ్ళైతే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, మీకు బాగా ఇష్టమైనది ఏంటి. అది మీరు ఈ 2026లో అలవాటు చేసుకోవాలన్నమాట. అంటే చాలా మందికి ఎలా ఉంటుందంటే, జస్ట్ అండి కటింగ్కి వెళ్ళాలనుకుంటారు వెళ్ళలేరు, గోల్ తీసుకోవాలనుకుంటారు తీసుకోలేరు, షేవింగ్ చేసుకోవాలనుకుంటారు చేసుకోలేరు. మైండ్లో ఏమంటుంది సార్, నువ్వు పెద్ద లక్ష్యాలు ఎట్టేసుకున్నావు, షేవింగే చేయలేకపోతావు, మీరేం మేడం. అందువల్ల ఏంటంటే చిన్న విషయాలండి. చాలా మందికి కాయగూరల మార్కెట్కి వెళ్ళాలనిపిస్తుంది, వెళ్ళలేదు. సో అంటే చిన్న విషయాలు కూడా చేయలేనప్పుడు మైండ్ పెద్ద విషయాలకి వద్దు నో చెప్పేస్తుంది అనమాట. అందువల్ల నేను చెప్పేది అంటే, మీరు ఇష్టమైన పార్టీని ఇమీడియట్గా యాక్షన్లోకి తీసుకోండి. యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్, గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా.
ఆలోచన చాలా మందికి ఉంటాయి, కానీ ఆలోచన ఆచరణలో పెట్టిన వాళ్ళకి డబ్బు వస్తుంది. సో సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్ ఇకిగై, అంటే ఒక జీవిత లక్ష్యాన్ని డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే లక్ష్యాలు సంపాదించాలంటే లక్ష్యాలు ఉండాలి. అంటే లక్ష్యాలు ఉన్న వాళ్ళు మాత్రం లక్ష్యాలు సంపాదించగలరు. సో మళ్ళీ చెప్తున్నాను, ఈ జనవరిలోనే డిసైడ్ అవ్వండి ఇయర్ మీరు ఏ లక్ష్యం సాధించాలనుకుంటున్నారు, అది కూడా మీకు ఇష్టమైన పనే చేయండి. రెండోది 6 months లాజర్ ఫోకస్ ఉండాలండి. 6 months లాజర్ ఫోకస్ అంటే జనవరి కాబట్టి జనవరి నుంచి 6 నెలలు మీరు లాజర్ ఫోకస్ గా పనిచేయాలి. లాజర్ ఫోకస్ గా చాలా మంది సక్సెస్ అవ్వడం మెయిన్ కాను డైవర్షన్ అన్నమాట, డిస్ట్రాక్షన్. ఇప్పుడు చూడండి, మీరు కార్ డ్రైవింగ్ చేసినప్పుడు అటు ఇటు దిక్కులు చూస్తే యాక్సిడెంట్ అయిపోతుంది. ఈ 6 నెలలు ఫస్ట్ 6 months మీరు హార్డ్ వర్క్ చేయండి ఈ జనవరి నుంచి, తర్వాత స్మార్ట్ వర్క్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో 6 months సెకండ్ పాయింట్ గుర్తుపెట్టుకుని, లాజర్ ఫోకస్ ఎవరైతే సిన్సియర్గా పనిచేస్తారో వాళ్ళకి సీరియస్గా సక్సెస్ వస్తుంది. సిన్సియర్గా పనిచేస్తే సీరియస్ సక్సెస్ వస్తుంది. థర్డ్ పాయింట్ గుర్తుపెట్టుకుని, షిన్రిన్ యోకు అంటారు, అంటే అటవీ స్థానం. అంటే థర్డ్ పాయింట్ అంటే నేచర్లో కొంత టైం స్పెండ్ చేయాలండి కంపల్సరీగా. చాలా మందికి అంటే ఒక పర్సన్ 2022లో వాకింగ్ వెళ్దాం అనుకున్నారట, 2022లో 23లో వాకింగ్కి వెళ్దాం అనుకున్నారు, 24లో వాకింగ్కి వెళ్దాం, 25 కూడా అయిపోయింది, 26లో కూడా అదే డ్రీమ్ ఉండిపోయింది, వాకింగ్కి వెళ్దాం, జిమ్కి వెళ్దాం, రన్నింగ్కి వెళ్దాం. మీరేం చేయాలంటే కొన్ని మన కోసం టైం స్పెండ్ చేయాలండి. ఫిట్నెస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఫిట్నెస్ మీద ఫోకస్ చేయండి. సో అంటే నేచర్లోకి వెళ్ళి గడపడం వల్ల స్ట్రెస్ బాగా తగ్గుతుందండి. నేచర్లోకి వెళ్ళి గడపడం వల్ల అది జపనీస్ ఎక్కువ చేస్తుంటారు, వాళ్ళు ఎక్కువగా నేచర్లో బతుకుతుంటారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఇంకొకటి ఏంటంటే చూడండి, గుర్తుపెట్టుకుని షోషిన్ అంటారు. దీని ఏంటంటే అవుతుందా లేదా, చాలా మందికి ఏదైనా పని స్టార్ట్ చేయగానే ఒక రకమైన భయం. సో ధైర్యంగా అంటే ఆలోచనలు పక్కన పెట్టి యాక్షన్లోకి దిగడం అండి. ధైర్యంగా పనిచేయాలి. సో ధైర్యం చేయండి కంపల్సరీ, ధైర్యం చేసి కొంచెం ముందుకెళ్ళండి. రిస్క్ వచ్చినా కూడా మనం ఏం చేయాలంటే రిస్క్కి రెడీ అయితే ధైర్యం చేయాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, రిస్క్కి రెడీ అయితే ధైర్యం చేయాలి. సో ఇది మనం అలవాటు చేసుకోవాల్సిన నెక్స్ట్ అండి. ఇంకా మీరు తీసుకుంటే 80% రూల్ అంటారు. ప్యారెటో ప్రిన్సిపల్ అని నా లైఫ్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసిన ఒక ప్రిన్సిపల్ చెప్తాను, ప్యారెటో ప్రిన్సిపల్. ఆ బుక్ కూడా వచ్చింది, చదవండి కావాలంటే. అంటే మీరు ఏదైనా చేసే 20% పనులు 80% రిజల్ట్స్ తీసుకొస్తాయండి. ఒక కంపెనీ ఉందనుకోండి, 20% ఎంప్లాయీస్కి ఇచ్చే శాలరీ 80%కి ఇస్తారనమాట. ఈ 20% మీద 80% కంపెనీ డిపెండ్ అవుతుంది. సో నేను బాగా ఫాలో అయ్యే టెక్నిక్ ఏంటంటే ఒక రోజుకి ఒక 20 పనులు, మళ్ళీ చెప్తున్నాను, ఒక 20 పనులు సెలెక్ట్ చేసుకోండి. అంటే మెడిటేషన్, యోగా, గ్రాటిట్యూడ్ రాయడం, విజువలైజేషన్ చేయడం, ఒక 20 పనులు. ఆ 20 పనులు మీరు చేస్తే 80% జీవితం మారిపోద్దండి. ఒక 20 పనులు పెన్ను పేపర్ తీసుకుని నేను ఈ సంవత్సరం రోజు ఫాలో అవ్వాల్సిన ఒక 20 పనులు రాయండి. 20 పనులు కంపల్సరీ. ఒక 5 నిమిషాలు మెడిటేషన్, ఒక 10 నిమిషాలు ఎక్సర్సైజ్, ఇలా ఒక 20 పనులు రాసి నేను ఇప్పుడు అదే చేస్తున్నాను. జనవరి 1 ఏం చేశానంటే కూర్చుని ఈ సంవత్సరం రోజు చేయాల్సిన ఒక 20 పనులు ఏంటి అని ఒక లిస్ట్ రాసుకున్నాను. ఈ 20 పనులు కంపల్సరీగా రెగ్యులర్గా వర్క్ చేయాలి. రెగ్యులర్గా. చాలా మందికి హై మోటివేషన్ ఉంటుంది, కన్సిస్టెన్సీ ఉండదు. మొదటి వారం రోజులు రన్నింగ్కి వెళ్తారు, జిమ్కి వెళ్తారు, యోగా చేస్తారు, 8వ రోజు మళ్ళీ మామూలే. సో మీరు 80% 20 రూల్ ఫాలో అయితే సక్సెస్ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. దీన్ని హరహచీబు అంటారు, గుర్తుపెట్టుకుంది. అంటే మీరు తినేటప్పుడు కూడా 80% తినాలండి, 20% మనం స్పేస్ ఖాళీగా ఉంచాలన్నమాట. అందుకే మధ్యప్రదేశ్ ఫుల్ అయితే ఉత్తరప్రదేశ్ పనిచేయదు. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, గామన్ అంటే మీకు ఏదైనా ఒక నెగిటివ్ జరిగింది, అరే నాకే ఎందుకు జరిగిందని బాధపడకుండా, నాకు జరిగిందంటే దేవుడు ఏదో నాకు చెప్తున్నాడు, లెసన్ నేర్పాడు, ఇక్కడ నుంచి జాగ్రత్త పడాలి. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే దెబ్బ తగిలినప్పుడు జాగ్రత్త పడతారు, తెలివితోకోలేంటే దెబ్బ తగిలిన ప్రతిసారి దేవుడా నాకెందుకు అలా చేస్తాను అని ఏడుస్తూ కూర్చుంటారండి. తెలివైన వాళ్ళు నిజంగా మీరు అనుకుంటే నాకు ఎందుకు జరిగింది లెసన్ నేర్చుకోండి. 2020లో మీకు ఏం జరిగింది, దాని నుంచి ఏం లెసన్ నేర్చుకున్నారు, పెన్ను పేపర్ తీసుకుని దాన్ని రాయండి కంపల్సరీగా. డైరీ కంపల్సరీగా నైట్ రాస్తున్నాను, గ్రాటిట్యూడ్ రాస్తున్నాను కంపల్సరీగా. సో మీరు నేను మళ్ళీ చెప్తున్నా, రోజు లెసన్ నోట్స్ రాసుకోండి నైట్ టైం. ఓకే, 2020లో నేను నేర్చుకున్నాను, ఏం మిస్ అయ్యాను, ఏమేం పనులు చేయలేదు, ఒకవేళ ఈ పని చేస్తే ఎలా వచ్చింది అని ఎవరైతే లెసన్స్ నేర్చుకుంటారో. చిన్నప్పుడు మనం చూడండి జీవిత పాఠాలు నేర్చుకోలే, జీవిత పాఠాలు మీ లెసన్స్ నుంచి నేర్చుకోవచ్చు అనమాట. ఇది తెలివైన వాళ్ళు చేసే 6 పనులండి. ఫెంటాస్టిక్ అండి. నిజంగా నాకు ఎకిగా ఇది నేర్చుకోవాలని ఉండేది. సో ఈ వీడియోని ఇంకొక 4 సార్లు చూసి సరిపోతుంది అనిపించింది, ఎందుకంటే అవుట్లైన్ ఆన్సర్ మనకు అర్థమైతే. బట్ ఆ బుక్కి సంబంధించినటువంటి విషయాలు మీరు 6 విషయాలు దీన్ని తీసుకొని రావడం అయితే చాలా హ్యాపీగా అనిపించింది. ఏం చిన్నవి కాదండి, వాటిని ప్రాక్టీస్ చేసే ప్రాసెస్లో మనం చాలా నేర్చుకుంటాం. అవును, అన్నిటికన్నా పాయింట్ ఒక 20 రోజు రొటీన్ వర్క్ మీరు కావాలంటే మీ ఆఫీస్ రూమ్లో నోట్ చేసుకుని నోటీస్ బోర్డులో, లేదనుకుంటే స్టిక్కీ పేపర్స్ అంటించండి. ఓకే, నేను రోజు చేయాల్సిన 20 పనులు ఏంటి, ఆ 20 పనులు 80% రిజల్ట్ డిసైడ్ చేస్తాను ఇయర్. ఫెంటాస్టిక్ అండ్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. 2026లో వాళ్ళ లైఫ్ స్టైల్ని మార్చుకుందాం అనుకునేటువంటి వాళ్ళు, అంటే ఇంటిని కూడా ఒక్కొక్క వెల్తీ లైఫ్ స్టైల్లోకి తీసుకువెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో,
అంటే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు కలిపి చెప్తున్నారు ఈ మధ్య. మొన్నటి వరకు మనం చూసినటువంటి కంటెంట్ వేరు, ఇప్పుడు మీరు చెప్పబోయేటువంటి ఒక కొత్త మ్యాజికల్ ఫార్ములా. అప్డేటెడ్ పాయింట్ ఎస్. ఈ ఇయర్లో క్లాస్ ఎప్పుడు ఉండేటువంటి అవకాశం ఉంటుందంటారు? ఎస్, ఈ ఇయర్లో మీరు గుర్తుపెట్టుకుని 2026లో మీరు నిజంగా సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నారా అంటే 2030 సక్సెస్ 2026లో తెచ్చుకోవాలనుకుంటే, మీరు నిజంగా ఎవరైతే మిలియనర్స్ అవ్వాలనుకుంటున్నారో, ఫాస్ట్గా అప్పుల నుంచి ఆస్తులకు రావాలనుకుంటే ఈ నెల 27న మళ్ళీ డేట్ బ్లాక్ చేసుకుని జనవరి 27. సో నేను ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయబోతున్నానండి. వెరీ వెరీ పవర్ఫుల్ క్లాస్. ఈ క్లాస్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, వాస్తు ఉంటుంది, అట్ ద సేమ్ టైం మిలినియర్ మైండ్ ఎలా పెట్టుకోవచ్చు, ఎలా తయారు చేసుకోవచ్చు. చాలా అంటే మళ్ళీ చెప్తాను, డౌటీశ్వర్లు కోటీశ్వర్లు సెల్ఫ్ డౌట్ నేను తీసేస్తాను నా క్లాసెస్కి వచ్చిన తర్వాత. అండ్ ఇంకోటి హీలింగ్ ద్వారా, అంటే కొన్ని రకాల మ్యూజిక్స్ వినడం ద్వారా కూడా మనము మన బ్రెయిన్లో ఉన్న డౌట్స్ని అరైజ్ చేయొచ్చండి. అది చాలా మందికి తెలియదు. అండ్ ఈ క్లాసెస్లో మళ్ళీ చెప్తాను, ఈ నెల జనవరి 26 నుంచి 40 క్లాసెస్లో సైకాలజీ ఉంటుంది. అది సైకాలజిస్ట్ కాబట్టి నేను పీపుల్ సైకాలజీ మీరు ఎలా తెలుసుకోవాలి, డబ్బు సైకాలజీ ఎలా తెలుసుకోవాలి, మార్గన్ హౌసెల్ రచన ద సైకాలజీ ఆఫ్ మనీ కాన్సెప్ట్స్ కానీ, అండ్ మిలినియర్ మైండ్ కాన్సెప్ట్స్ కానీ, వాస్తు గురించి కానీ, లా ఆఫ్ అట్రాక్షన్ ప్యూర్లీ సైంటిఫిక్గా లైవ్లో నేను ప్రాక్టికల్గా చేయిస్తూ ఫాస్ట్గా డబ్బుని అంటే మనీ బ్లాక్స్ క్లియర్ చేసే టెక్నిక్స్, చాలా పవర్ఫుల్ టెక్నిక్స్ నేను లాంచ్ చేయబోతున్నాను. సో ఫాస్ట్గా మళ్ళీ చెప్తున్నాను, జెట్ స్పీడ్లో డబ్బు సంపాదించాలనుకుంటే ఈ జనవరి అనేది చాలా పవర్ఫుల్ క్లాస్ అని చెప్తానండి. 2026 జనవరి 27th. ఎస్, ఈ నెల 27th ఆన్లైన్లో మార్నింగ్ 5:30 నుంచి 7 వరకు ఉంటుంది. ప్రపంచంలో మీరు ఎక్కడున్న తెలుగు వస్తే కంపల్సరీ నా క్లాసెస్ జాయిన్ అయిపోయింది. మళ్ళీ చెప్తున్నానండి, ఎక్స్ట్రాడినరీ లేటెస్ట్ అంటే ప్రెజెంటేషన్ కూడా ఏ టెక్నాలజీతో మంచి మంచి వీడియోస్, సైంటిఫిక్గా స్పిరిచువల్గా కొన్ని టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను. మెడిటేషన్ ఎలా చేయాలి, అది కూడా మనీ మెడిటేషన్ ఎలా చేయాలి, ఎటువంటి ముద్రాస్ వేయాలి, ఎటువంటి ముద్రాస్ ద్వారా కూడా మన మైండ్ని కామ్ చేసుకోవచ్చు. ఇలాంటి ఎన్నో లేటెస్ట్ సైంటిఫిక్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్ విత్ వాస్తు, లా ఆఫ్ అట్రాక్షన్, మిలియనర్ మైండ్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నా ఈ నెల 27th. గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక లా ఆఫ్ అట్రాక్షన్ ప్లస్ వాస్తు ఈ కాంబినేషన్లో అన్వర్ గారి క్లాస్కి కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం జనవరి 27th 2026 నుంచి క్లాస్ స్టార్ట్ అవబోతుంది. ఎర్లీ మార్నింగ్ ఉంటుంది. ఎవరైనా సరే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొత్తగా మీ ఇంటిని కనుక ఒక్కొక్క వెల్దీ అంటే సమృద్ధిగా ఉండేటువంటి ఒక ఇంటి కిందకి మార్చుకోవాలి అనుకునేటువంటి వాళ్ళకి ఇది గొప్ప అవకాశం అని చెప్పేసి చెప్తాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. మీరు కనుక ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.